కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో 1100 కోట్ల పైబడి పనులు చేశామంటూ కూడా తెలియజేశారు. ప్రధానంగా మంచినీరు, రోడ్ల పనులు చేయించామంటూ కూడా తెలియజేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలమైంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేశారు, సంక్షేమ కార్యక్రమాలు చేశారనే దానిపై ప్రస్తుతం మన వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. వారికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలమైంది. ఎన్నికల ముందు మౌలిక సదుపాయాలు కాకినాడ రూరల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా సమస్యలు చూసామంటూ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎటువంటి అభివృద్ధి సంక్షేమం చేశారు? మౌలిక సదుపాయాలే ప్రధాన ఎజెండాగా నా ఎన్నికల వాగ్దానంలో మొట్టమొదటిగా అదే చెప్తాను. అలాగే కాకినాడకి ఒక ఐపీఎల్ స్థాయి స్టేడియం తీసుకొస్తామని చెప్పాం. అలాగే కాకినాడలో బీచ్, టూరిజం అభివృద్ధి చేస్తాం. అలాగే భావనారాయణ స్వామి గుడి 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గుడిని, ఆ గుడిని దాని యొక్క వైభవం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మౌలిక సదుపాయాలతో అయితే అవ్వచ్చు, సంక్షేమ అవ్వచ్చు. 1140 కోట్లు, ఈ 1110 కోట్లు ఈ 2 సంవత్సరాల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ రూరల్ సంబంధించి వైఎస్ఆర్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అంటే మీరు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాలనీస్లోకి వెళ్ళినప్పుడు స్థానికంగా అక్కడ రోడ్ల సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పారు. అలాగే ఈ వాకలపూడి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దీ ఎక్కువ ఉంటుంది, దాన్ని కూడా మా రూపురేఖలు మారుస్తా అని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాని మీద ఎటువంటి ఆత్మహత్య చెప్పి చేశాను. ఖచ్చితంగా వాకలపూడి రోడ్లు చేసాం. అలాగే తిమ్మాపురంలో అతిపెద్ద కాలనీలో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు కూడా వేయడం జరిగింది. అలాగే నేమంలో ఉన్నటువంటి 3 కాలనీలు 1, 2, 3, ఇక్కడ కూడా 1, 2, 3 మొత్తం ప్రతి ఒక్కటి కూడా కాలనీస్ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి ఒక్క చోట మంచినీరు, ఇవాళ ఈస్ట్మెన్ కర్రలో ఉన్నటువంటి మంచినీరు ఇవాళ 90% వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. అట్లాగే ఎన్నాళ్ళ నుంచో ఒక కలగా మిగిలిపోయినటువంటి మన రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, చీలికకి మంచినీరు చివరైపోయింది పండూరు చెరువు నుంచి. దానికి అరట్లగట్ట నుంచి పైప్ లైన్ వేసి ఆ గ్రామాలకి ఇవాళ పూర్తి చేసాం. ఇవాళ పూర్తి అయితే 2-3 రోజుల్లో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు కావాల్సింది ఆరోగ్యం, విద్య, సంక్షేమం కావాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక, మీరు ఎమ్మెల్యేగా వచ్చాక స్థానిక ప్రజలకు ఎటువంటి రూపకల్పన మార్చే విధంగా ముందుకెళ్ళారు? అంటే ఆరోగ్యం, విద్య, సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎదర్ జనరేషన్స్కి మనం ఏమిస్తున్నాం అన్నది చాలా ప్రధానం. ఆ విషయంలో మటుకు పవన్ కళ్యాణ్ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు అయితే మటుకు, చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ ఓవర్ విజన్ తోటి ఉంటాడు. ఈ ఎదరు తరాలకు మనం ఏమిస్తున్నాం అన్నది అభివృద్ధి. అది అభివృద్ధి చేయడంలో మటుకు ముందున్నాం. సంక్షేమంలో 1-2 తప్ప, అంటే కొత్తగా పెన్షన్లు లాస్ట్ 2 years వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మేము వచ్చి 2 years అయింది, ఆర్థిక పరిస్థితి బాగోక కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు కొత్త పెన్షన్ వచ్చే నెలలో, ఈ నెలలో ఇచ్చేసే అవకాశం ఉన్నాయి కొత్త పెన్షన్లు. ఒక ఒంటరి మహిళ ఒకటి మేము చేసిన ప్రామిస్లో ఉన్నది. ఎవరైతే జడా శ్రావణ్ కుమార్ రావణ్ని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్ట్ చేశారంటూ కూడా ఒక పక్క ప్రతిపక్ష నేతలు జడా శ్రావణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈరోజు ఒక కాకినాడ కుమార్ అన్నవాడు వాడు పెట్టిన తర్వాత నేను అతను నాకు ఇచ్చే సూచన ఏంటంటే, నువ్వు పెట్టిన పార్టీని అభివృద్ధి చేయి, లేదా ఆ పార్టీని రద్దు చేయి. అంతేగాని ఆ పార్టీని అభివృద్ధి చేయకుండా, రద్దు చేయకుండా, ఇంకో పార్టీ కండువా వేసుకోకుండా ఆ పార్టీని ఒత్తాస్తా మాట్లాడతా కంటిన్యూ చేద్దాం అంటే, నువ్వు చాటున కండువా వేసుకుని బయట ఏదో న్యూట్రల్ వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నావు. న్యూట్రల్ వ్యక్తిలాగా రోజు నువ్వు మాట్లాడడం, నీతో వాళ్ళు మాట్లాడించడం, డైలీ పేమెంట్, డైలీ టాకింగ్. ఇది డైలీ పేమెంట్, డైలీ టాకింగ్ వాళ్ళు చాలామంది తయారయ్యారు. వాళ్ళందరి మాటలతో ప్రజలైతే అసహించుకుంటున్నారు. చాలామంది టీవీలో కట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అది చాలా తీవ్రంగా హెచ్చరిస్తాను. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కానీ ఎవరన్నా మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి పురుగులేనట్టు ఏర్పారేస్తాం, అందులో సందేహం లేదు. దానికి సిద్ధంగా ఉండాలని చెప్తాను.
చూసాం కదా ఓవరాల్గా కాకినాడ రూరల్ సంబంధించి 1100 కోట్ల రూపాయలు పైబడి మేము అభివృద్ధి సంక్షేమం చేశాము. అలాగే ఈ ప్రైవేట్ స్కూల్ ధీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము అనే రీతిలో కూడా ముందుకు వెళ్తున్నాము. ప్రతిదీ కూడా అభివృద్ధి సంక్షేమం అనే విధానంతో ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈ మత ప్రచారాలు చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి రావణ్ అక్రమ అరెస్ట్ చేస్తే ఇది తప్పు అంటూ కూడా చేస్తున్న ప్రతిపక్ష నేతలు అలాగే జడ శ్రావణ్ కుమార్ తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ అయితే హెచ్చరించే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నుంచి.